హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ, తెల్లవారింది మేల్కొన్నారా అని మేల్కొల్పుతూ 7 గంటలైందండి. మరొకసారి దేవుని వాక్యం ధ్యానించడానికి ఆనుదిన ధ్యానం మీకు అందిస్తున్నాం కదా. మీరందరూ ఆధ్యాత్మికంగా బలపడాలని, ఆశీర్వదించబడాలి. రెండు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరొక రోజు మాకు ఇచ్చావు, మాతో మాట్లాడు. ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? ఏం చెప్పంటారంటున్నారా? బాధలో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? ఎదురు చూడనటువంటి శోధన వచ్చిందా? కొన్నిసార్లు మనం వినే వార్తలు మనల్ని కృంగదీస్తుంటాయి. ముఖ్యంగా మన సొంత వారు, మన ఇంటి వారు, మనం బాగున్నా కూడా మన బిడ్డలను బట్టో, మన బిడ్డలను బట్టో, మన తల్లిదండ్రులను బట్టో కొన్నిసార్లు మనకు కూడా చాలా నిరుత్సాహం కలుగుతుంది. ఏ రోజు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎరగని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నామండి. కొన్ని దుఃఖకరమైన సమాచారాలు విన్నప్పుడు మనం హడిలిపోతుంటాం, బాధపడిపోతుంటాం. ఆకస్మిక యాక్సిడెంట్లు, మరణాలు తట్టుకోగలమా? అంతేకాకుండా ఈ రోజున అపవాది అనేకుల్ని కృంగదీస్తున్నాడండి, డిస్టర్బ్ చేస్తున్నాడు. అంటే ఏం చేస్తారు? గొడవలు పెట్టుకోవటం, ఒకరినొకరు దూషించుకోవటం, ఒకరికొకరు హాని చేసుకోవటం, ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకోవటం, అనవసరమైనటువంటి నిందలతో, అపనిందలతో, ఊహలతో ఊహించుకుంటూ, ఉన్నది కొంచెమైనా దాని గురించి ఏదేదో ఊహించుకొని భయపడేవారిగా, బాధపడేవారిగా, ఏమైపోద్దో అనే భవిష్యత్తు గురించిన భయం, ఇలా జరిగిందే నెక్స్ట్ ఏమవుతుందో అని రకరకాల బాధలు. నేను చెప్తుండగానే మీకు ఏ బాధ ఉందో మీకు తెలుస్తుండదు. స్పెసిఫిక్గా ఇది అదని చెప్పడం కుదిరితే ఇప్పుడు మనకున్న సమయం అంతా అదే సరిపోద్ది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పతనమైపోయే పరిస్థితులు, లేక పోరాడే పరిస్థితులు, ఓడిపోయిన పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు మానవ జీవితంలో సర్వసాధారణం. ఇంకా మనం ఈ లోకంలోనే ఉన్నాం కదండి. ఈ లోకము మంచిది కాదు కదా. ఇంకా ఈ లోకాధికారి అయిన సాతాను వాడు ఓడిపోయిన శత్రువైనా తోక ఆడిస్తూనే ఉన్నాడు కదా. విశ్వాసులమైన మనం నివసించే శరీరం ఇంకా మట్టి శరీరమేగా, మహిమ శరీరం పొందలేదుగా. కాబట్టి చాలాసార్లు చాలా రకాలైనటువంటి పోరాటాలు కలుగుతుంటాయి. మీకు సంగతి చెప్పనా? పాపం వల్ల అనేకులు పోరాడుకుంటున్నారు. ఆ పాపం వల్ల పోరాటాల్లో ఉన్నారు. ఆ పాపంతోనే మరింత హీనదశకు వెళ్ళిపోతూ వారు బాగానే ఉన్నాం, జయించేసాం అనుకుంటుంటారు. వచ్చిన సమస్య ఎక్కడంటే, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని చేతుల్లో వాడబడాలని దేవుడు కోరుకున్న వాళ్ళు ఉంటారు చూసారా. దేవుడు ఒక గొప్ప విజయం ఇవ్వకముందు మనకు గొప్ప శోధన అనుమతిస్తాడు. యు వాంట్ సెడ్, వీళ్ళు అనుమతిస్తాడు. ఏంటండి? సాతాను పోయి యోబును శోధించడానికి అనుమతి పొందింది చూసారా. చాలాసార్లు దేవుడు మనల్ని పరిశోధించడానికి, ఈ శ్రమలో నిలబడగలమా, ఈ శోధనలో మన విశ్వాసం ఉపయోగిస్తామా, ఇటువంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడతామా, ఆయనకి మొరపెట్టుకుంటామా అని పరిశీలించడానికి మనల్ని వదిలేస్తాడు. కొన్ని భయాలు మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు, మనం ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోయినప్పుడు, కోపంతో ఊగిపోతున్నప్పుడు చేసే నిర్ణయాలండి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. డోంట్ మేక్ ఎన్ డెసిషన్ వెన్ యు ఆర్ యాంగ్రీ. ఏదో ఒకరు వెంటనే నువ్వు దానికి ప్రతిస్పందించొద్దు. ఎందుకంటే అలాంటి క్షణికమైన ఆవేశంలో చేసిన తీర్మానాలు సరైనవిగా ఉండవు. దాని పర్యవేక్షణం చాలా ఘోరంగా ఉంటుందండి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి మరి? ఎస్ చెప్పలేము, నో చెప్పలేము, ఊ అనలేము, ఊ అనలేము.
అవునలేము, కాదనలేము. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి తెలియక చాలామంది ఏడుస్తారు, పారిపోతారు, హాని చేసుకుంటారు, ఇతరులకు హాని చేస్తారు. అయ్యో, ఇవన్నీ తప్పే. అటువంటి సమయంలోనే మనకి ప్రభు ఉన్నాడన్న సంగతి గుర్తుపెట్టుకోవాలండి. ముఖ్యంగా మనం ఆకలితో ఉన్నప్పుడు, అలిసిపోయి ఉన్నప్పుడు, విసిగిపోయి ఉన్నప్పుడు సాతాను శోధిస్తాడండి మనల్ని. ఎందుకంటే మనం బలహీనులుగా ఉన్నాం. బలహీనులుగా ఉన్నప్పుడు అటాక్ చేస్తే ఈజీగా మనం వాడికి లోబడిపోతాం. మీరు గమనించుకోవాలి. నిరుత్సాహంగా ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు, మనసు బాగోలేదన్నప్పుడు ముందు బలపరచబడినట్లుగా ప్రభు సన్నిధిలో కనిపెట్టండి. ప్రభు వాక్యాన్ని నెమరవేయండి. ఈవెన్ శరీర బలహీనతలు కూడా ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం అవుతాయి. మనం నిద్రపోవలసినప్పుడు నిద్రపోకపోతే, భోంచేయాల్సినప్పుడు భోంచేయకపోతే, ఈ శరీరం బలహీనమైపోతే ఆత్మలో జయాన్ని చూడటానికి, అపవాదిని ఎదిరించడానికి కష్టతరమవుతుంది. దావీదు గురించి మనందరికీ తెలుసు. ఈరోజు ఒక్క వచనం చూపించి ముగించేస్తున్నాం. చూడండి, దావీదు గురించి సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 21వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాను. దావీదు భయపడతాడా? ఎన్నో కీర్తనల్లో నాకు భయం లేదు, దండు దిగినను భయం లేదు, నా శత్రువు నా మీదకు వచ్చినను భయం లేదు అంటూనే ఉన్నాడు. నిజమే, ఎన్నో పోరాటాలు పోరాటం అతన్ని వెంబడించిన తర్వాత ఒక సమయం వచ్చేటప్పటికి అలిసిపోయాడు. పాపం, విసిగిపోయాడు. భార్యతో పోరాటం, కుమారుతో పోరాటం, మామతో పోరాటం. రాజు అయిన మామ ఏదైనా చేయడానికి సిద్ధం. చంపేస్తారని అంటపడి తిరుగుతున్నాడు. ఎంత ఊరుకున్నా ఇంకా తరుతూనే ఉన్నాడు. ఇంకా పరిగెత్తలేక విసిగిపోయాడు, భయపడిపోయాడు. గొలియాతును చూసి భయపడలేదు, కానీ తన బలహీనతను చూసుకొని భయపడిపోతున్నాడు. ఇంకెంతకాలం ఓర్చుకోవాలి కదండి? ఇంకెంతకాలం ఓర్చుకోవాలి ఇటువంటి భర్తను? ఇంకెంతకాలం ఓర్చుకోవాలి ఇటువంటి భార్యను? ఇంకెంతకాలం ఈ పిల్లలు విసిగిస్తుంటే వీళ్ళని నేను చూసుకోవాలి? ఇంకెంతకాలం ఈ ఫైనాన్షియల్ పోరాటం, ఈ ఆర్థిక ఇబ్బందులతో నేను ఎంతకాలం పోరాడాలి? ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా ఎక్కడ పిల్లలు అక్కడే ఉన్నాయి, ఏం చేయలేకపోతున్నానే. భయపడొద్దు, దిగులు పడొద్దు అన్న మాట మర్చిపోతున్నాం. ఆయన సహాయం చేస్తాడన్న విషయం మర్చిపోయాం. భయం అంటే మనల్ని నిర్వీర్యులుగా చేసేస్తుంది. భయపడటం వలన ఉరి వచ్చినట్టు ఉందండి. శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేతకారివాడు అయిపోతావు. భయపడిపోయాడు పాపం. ఇంత ధైర్యంగా ఉన్న, ఇన్ని యుద్ధాలు జయాలు పొందిన దావీదు ఇక్కడికి వచ్చేటప్పటికి సౌలుకు భయపడి ప్రభు దగ్గరికి పారిపోలేదు, కానీ ప్రభు సన్నిధికి వెళ్ళలేదు, కానీ అక్కడ పక్కనే ఉన్న రాజైన ఆకీషు వద్దకు వెళ్ళాడు. ఆకీషు ఆ సేవకులు ఈ దావీదును చూడగానే వాళ్ళు భయపడిపోతున్నారు. వీడే కదా గొలియాతును చంపినవాడు, వేల మందిని చంపినవాడు, మన దగ్గరకు వచ్చాడేంటి, మనల్ని కూడా చంపేస్తాడేమో, పోనీ ఇతడు మనకు సరెండర్ అయిపోతే ఇతన్ని మనం వాడుకొని శత్రువులను జయించవచ్చు అని ఆ విషయాన్ని రాజు దగ్గరకి చెప్పారంట. ఏంటంటే వారు రాజుతో మాట్లాడుతుండగా, పాటలు పాడిన ఇతడే అని చెప్పి అతనిని బట్టి రాజుతో మాట్లాడుతుండగా దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుబా భయపడెను. సౌలుకు భయపడ్డాడు. ఇప్పుడు గాతు రాజైన ఏంటండి, అన్యుల్ రాజైనటువంటి బలహీనమైన
వీరందరినీ జయించడానికి ప్రభు తనను బలపరిచాడన్న సంగతి మర్చిపోయి ఆ రాజుకు భయపడుతున్నాడు. ఒక్కసారి భయం మనల్ని పట్టుకుంటే పెద్దానికి భయపడతామండి. భయపడటం వల్ల ఉరి వచ్చును. భయపడకు 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 అని ప్రభు చెప్తున్నాడు కదా. ఎక్కడే పారిపోతామండి? ఆయనే మన ఆశ్రయ దుర్గం. మనుషుల దగ్గరికి పారిపోతే మరిన్ని భయాలు పట్టుకుంటాయండి. అసలు భయం పోయి, ఉన్న భయం పోయి, కొత్త కొత్త భయాలు పట్టుకుంటాయి. మనుషులతో మీ భయాల గురించి చెప్పుకుంటున్నారు, మనుషులతో మీ పరిస్థితులు చెప్పుకుంటున్నారు. వాళ్ళకి మీరు చులకనైపోతున్నారు అంతే. వారు మిమ్మల్ని అడ్వాంటేజ్, మిమ్మల్ని వాడుకోవాలని చూసుకుంటున్నారు వాళ్ళ స్వార్థానికి. ప్రభు దగ్గరికి వెళ్ళండి. ప్రభు దగ్గరికి వెళ్ళదు. భయం ఎక్కువైపోయింది. మరి ఏం చేశాడు ఆయన? ఇంకా ఏం చేయలేదు తెలియక 13వ వచనం, కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యలు మార్చుకొని వెర్రివాలి వారిని నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయించు ఉమ్మి తన గడ్డం మీద కారునిచ్చుచూ ఉండెను. పిచ్చి పట్టినట్టే యాక్ట్ చేస్తున్నాడండి. ఒక్కోసారి మనం అంటుంటాం, పిచ్చి పట్టేస్తుంది నాకు, ఎట్ట బతకాలి నాకు అర్థం కావట్లా, ఎట్లా ఎదుర్కోవాలి అర్థం కావట్లా. ఏంటండి? వెన్ యూఆర్ గివ్ అప్, వదిలిపెట్టేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితే ఉంటుంది. నా చేత కావటం లేదు, నేను ఈ సమస్యలు పరిష్కరించుకోలేను, ఈ పోరాడలేను, ఇక నాకు ఓపిక లేదు, చాలా పోరాడాను, చాలా కాలం పోరాడాను, ఇంకా నా చేత కాదు, గిద్దేనన్నా బతుకంతా ఇలాగే పోరాడాలా? ఎందుకు వచ్చింది? ఏది చేతగానోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తే ఇంక పిచ్చోడికి చూడండి ఎట్లుంటుంది. వాడు నవ్వుకోవచ్చు, ఏడుచుకోవచ్చు, గీతలు గీసుకుంటాడంట, ఉమ్మి గారిపోతుంటుందంట, బట్టలు ఊడిపోతున్నాయంట. వాడికి ఏం తెలియదు, ఇంకా దేని గురించి అవసరం లేదు, ఇంకెవడేమనుకుంటే నాకేంటి. ఇంకా పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తుంటే ఆ రాజు ఏంది పిచ్చి పట్టినోడిని తీసుకొచ్చాడు నా దగ్గరికి. ఇప్పటికే పిచ్చి పట్టినోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మన దగ్గర. ఈ పిచ్చి పట్టినోడిని మనమేం చేసుకుంటాం అని వదిలేస్తే అమ్మయ్య అపాయం తప్పిపోయింది అనుకున్నాడే కానీ ఒక అవకాశం ఇచ్చాడు ఆ శత్రురాజుని జయించడానికి, ఒక అవకాశం ఇచ్చాడు ఆ శత్రురాజు దగ్గర దేవుడిని మహిమపరచడానికి, ఒక అవకాశం ఇవ్వబడింది ఆ పోరాటంలో ఒక కీర్తన రాయటానికి, ఒక అవకాశం ఇవ్వబడింది ఆ సమయంలో దేవుని నామాన్ని మహిమపరచడానికి. కానీ వదిలేసుకున్నాడు, చేతులెత్తేశాడు. ప్రతి పోరాటం మనకు ఒక జయానికి గుర్తండి. ప్రతి శ్రమలో దేవుడు మనకు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడితే అద్భుతాలు మన జీవితాల్లో చూస్తాం. డోంట్ గివ్ అప్. ఎప్పుడు కూడా ఇంకా అయిపోయింది, నాకు శక్తి లేదు, ఇంకా నా చేత కాదు అనే మాట మన నోట రాకూడదు. బలహీనంగా ఉన్నప్పుడు ప్రభువునందు బలపడు. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలం పొందుతారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనుషుల మధ్య ఉంటే, మనుషుల ఆలోచనలు తీసుకుంటుంటే నువ్వు మరింతగా దిగులు చెందుతూ ఉంటావు. ముఖ్యంగా నీ మనస్సు పాడైపోయినప్పుడు, నీ ఆలోచనలు కృంగిపోతున్నప్పుడు నువ్వు ఆ గదిలోనో లేక ఆ ఒకే స్థలంలో కూర్చొని ఉండడం కంటే నువ్వు బయటికి రా. నీ శరీరానికి శ్రమ పెట్టు, పరిగెత్తు, నడు, విశాలతలోనికి వెళ్ళు, ఒంటరిగా వెళ్ళు, మౌనంగా ఉండు. నోటికొచ్చింది మాట్లాడొద్దు, మౌనంగా ఉండు. నోటి మాటల వల్ల మనం తప్పులు చేస్తుంటాం అనేక సార్లు. మన నోటి మాటలు అనేక ఆ నిరుత్సాహ సమయంలో మాట్లాడిన అవిశ్వాసపు మాటలు, అసహ్యమైన మన మాటలు, అవతల వారిని కించపరిచే మాటలు మన దగ్గర వచ్చేస్తాయి, తీర్పు తీర్చే మాటలు వచ్చేస్తాయి. మనం మరింతగా దోషులం అయిపోతాం. నిరుత్సాహపడ్డప్పుడు నోరు మూసుకో, మాట్లాడుకో, సహించు. శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి దానికి శ్రమించు. ఒంటరిగా వెళ్ళిపో, ఏకాంత స్థలంలోనికి వెళ్ళి మౌనంగా ఉండు. దేవుడు మాట్లాడతాడు, దేవుడు బలపరుస్తాడు, తన ఆలోచనలతో నింపుతాడు. నీ ఆలోచనలన్నీ గజిబిజి పెట్టేసుకొని ఎలా 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 అన్నప్పుడు దేవుడు తన ప్రశస్తమైన ఆలోచనలకి ఇవ్వలేడు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రశస్తమైన తలంపులను నీకు ఇచ్చి నీ ఆలోచనలను సరిచేస్తాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో ప్రభు సన్నిధికి వెళ్ళండి. ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఇలాంటివి ఏర్పడినా భయపడొద్దు, ప్రభువుని ఆశ్రయించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. చాలాసార్లు నాయన మా జీవితంలో అలిసిపోతున్నామయ్యా, సొమ్మసిల్లిపోతున్నామయ్యా.
విశ్వాసులమని చెప్పుకునే మేము, సేవకులమని చెప్పుకునే మేము కూడా, ఎన్నో జయాలు సాధించామనుకునే మేము కూడా ఆయా సమయాలలో ఓడిపోయిన పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో నిర్వీరులమైపోయి, పిచ్చివారిమైపోయి, ఏమీ చేయలేని, ఏమీ సాధించలేని పరిస్థితుల్లో మిగిలిపోతున్నామయ్యా. ఎవరెవరు ఈ రోజున అట్టి పరిస్థితుల్లో ఉన్నారో, ఈ పోరాటాలు నేను ఇక పోరాడలేను, ఈ శ్రమను నేను సహించలేను, ఇక నా బతికంతా పోరాటమేనా, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు నేను పరిష్కరించుకోలేనని కృంగి ఉన్నారు. దేవుడి యందు విశ్వాసముంచుటకు, దేవుడే నా ఆశ్రయమని నిన్ను ఆశ్రయించుటకు, నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలనని విశ్వసించుటకు సహాయం చేయి. పరిశుద్ధాత్మని కార్యం మా హృదయాలలో కొనసాగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. నిరుత్సాహపడొద్దు, కృంగిపోవద్దు, డోంట్ గివ్ అప్, వదిలిపెట్టవద్దు. ప్రభు పాదాలు పట్టుకోండి, అద్భుతాలు జరుగుతాయి. మీకోసం ప్రార్థన చేయాలంటే 954004 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ స్పష్టంగా ఏ విషయం ప్రార్థన చేయాలో, ఎందుకు మీరు కృంగిపోయారో, ఏ విషయంలో పోరాడుతున్నారో తెలియచేయండి. ఆ విషయం దేవుని ముందు పెట్టి మీ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తాం, మీరు ప్రార్థించండి, దేవుడు బలపరుస్తాడు. మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి మీ వాట్సాప్ చేయండి. మీ వాయిస్ మెసేజ్, ఆ టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్ చేయండి. లైవ్ చాట్లోకి వచ్చి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో టైప్ చేయండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు అనేక రీతిలుగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో దేవుని వర్తమానాలు, పాటలు, మరి అనేక విషయాలు మీకు పోస్ట్ చేస్తున్నాం. మీరు మేలు పొందాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని, మరి ఇలాంటి కార్యక్రమం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ బటన్ నొక్కటం, ఇతరులకు షేర్ చేయటం కూడా మర్చిపోకండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 5-6 భాషలలో కల్వరి దర్శనం అనే టీవీ ప్రోగ్రాంలు ఇంకా కొనసాగిస్తున్నాం. 50% ఆఫ్ ఇండియన్స్కి ఇంకా స్మార్ట్ ఫోన్స్ లేవు, నెట్వర్క్ లేదు, వాళ్ళు ఇంకా టీవీల మీదనే ఆధారపడ్డారు. వాళ్ళు కూడా ప్రభు వాక్యాన్ని అన్ని భాషల్లో విని మేలు పొందాలని 20 సంవత్సరాలుగా ఈ పరిచయం కొనసాగిస్తున్నాం. ఎందరో మేలు పొందుతున్నారని ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు సాక్ష్యాలు ఇస్తున్నారు. ఆ బిల్స్ అన్ని పే చేయటం కొంచెం భారంగా ఉన్నప్పటికీ విశ్వాసంతో సాగుతున్నాం. ఇటువంటి పరిచయంలో మీరు పాలిభాగస్తులు అవ్వాలంటే ప్రభువులు ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యాంక్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా పంపించవచ్చు. కింద ఇవ్వబడినటువంటి డీటెయిల్స్కి మీరు QR కోడ్ స్కాన్ చేసుకోండి. లేకపోతే ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్ మీరు కాల్ చేస్తే మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 లోపల మీకు కావాల్సిన జవాబు అందిస్తారు. మీరందరూ దీవించబడాలి, ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి. ప్రభు రాకడ సమీపంగా ఉందని గుర్తించి మనం అందరం ఆయన రాకడ కొరకు సిద్ధపడి మన చుట్టూ ఉన్న వారిని సిద్ధపరచాలనే ఆశతో ఈ రీతిగా మేము ప్రయాసపడుతున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి దర్శనంలో లైవ్లో, జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైన విధాక.